जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। శ్రీ భారత్ వీక్షకులందరికీ నా అభినందనలు, నమస్కారాలు. మహాభారతంలోని కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం మనం. పాండవులు వారణావతంలో లక్క ఇంటి నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోయారు. ఆ తరువాత ఏకచక్రపురం అనే ఊళ్ళో బ్రాహ్మణ వేషాల్లో ఉంటారు. అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటూ ఉంటారనమాట. ఆ ఏకచక్రపురానికి బకాసురుడు అనే రాక్షసుడు ఒకడు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు అని తెలిసిన తర్వాత ఆ ఊళ్ళో ఈ సంగతి జరుగుతూ ఉంది. వీళ్ళకి ఇంకా తెలియదు అనమాట. ఎందుకంటే రాజు రాక్షసుడితో చేసుకున్న ఒప్పందం ప్రకారం రోజుకొకరిని పంపిస్తూ ఉంటాడనమాట. ఆ రోజు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో వాళ్ళ వంతు వస్తుంది. వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే తద్వారా కుంతిదేవికి తెలిసి నా 5 కొడుకుల్లో ఒకరిని నేను పంపిస్తాను అని చెప్తే వాళ్ళు అంటారు, మా ఇంటికి మీరు అతిథులుగా వచ్చారు, అట్లాడప్పుడు మీలో ఒకరిని పంపిస్తే మాకు పాపం కదా అంటే, అది కాదు, మా వాడికి మంత్రం తెలుసు, ఆ మంత్ర సిద్ధితోటి ఇంతకు ముందు కూడా ఒకరిద్దరు రాక్షసుల్ని చంపాడు, అందువల్ల మీకేం భయం లేదు, పంపుతాను. భీముడికి ఎవరినైనా చంపడానికి వెళ్ళడమో లేకపోతే యుద్ధం చేయడం అంటే మహా సరదా. అందుకని ఉత్సాహంతో శరీరం అంతా ఉప్పొంగిపోతే చూసి ధర్మరాజు ఏదో చేయబోతున్నాడని అర్థం చేసుకుని తల్లిని అడుగుతాడు. చెప్తుంది విషయం. మనం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రక్షించడం ధర్మం కదా, పైగా క్షత్రియ ధర్మం కూడా మనకుంది, రాజకుమారులం కాబట్టి మిగిలిన వాళ్ళని రక్షించాలి కదా అంటుంది. భీమసేనుని పంపిస్తుంది. సరే, బకాసురుడిని చంపుతాడు. చంపిన తర్వాత చుట్టేసి పట్టుకొచ్చి ఆ శరీరాన్ని ముద్ద చేసి నగర ద్వారం దగ్గర పారేస్తాడు, అందరికీ తెలియాలి అని చెప్పి. ఆ రోజుతో బకాసురుడి పీడ విరగడైపోయిందని పురజనులందరూ చూసి ఆనందించాలని ఆ పని చేస్తాడనమాట. సినిమాల్లో ఎట్లా చూపిస్తారంటే, ఈ విషయం జరిగిన తర్వాత భీముడు ఇంట్లోకి వచ్చేసి మనం ఇక్కడే ఉన్నట్లయితే ఈ బకాసురుడిని చంపిన వృత్తాంతం ఊరంతా పొక్కితే హస్తినాపురం దాకా వెళ్తుంది. అప్పుడు పాండవుల్లో భీముడే ఈ పని చేసుంటాడు అని చెప్పి వాళ్ళు మళ్ళీ మనల్ని చంపడానికి రావచ్చు, అందువల్ల ఇక్కడి నుంచి మనం పారిపోదామని కూడబలుక్కుని అందరూ పారిపోతారు. ఈ లోపల బకాసురుడు చనిపోయిన విషయం ఊళ్ళో అందరికీ తెలిసి, అందులో ఒక బ్రాహ్మణుడే చంపాడని తెలిసి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా పూలమాలలు, సత్కారాలు, బట్టలు, డబ్బు అన్నీ తీసుకొని భీముడిని సత్కరించాలని వస్తారనమాట. వాళ్ళు వచ్చి చూసేటప్పటికి ఈ ఇంటి యజమాని తలుపు తీసి వెనక్కి పోయి చూస్తే ఆ వెనక భాగంలో వీళ్ళెవరు ఉండరు, ఖాళీగా ఉంటుంది ఇల్లు. అట్లా చూపిస్తారనమాట. న్యాయానికి అట్లా జరగలేదు. మనకి నన్నయ్య గారు రాసిన ప్రకారం ఎట్లా జరిగింది అంటే, బకాసురుడిని చంపిన తర్వాత భీముడు మామూలుగా వచ్చి మిగిలిన పాండవులకి తల్లికి ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత సరే అంటే సరే అనుకుని నిశ్శబ్దంగా ఉండిపోతారు వాళ్ళు. ఈ లోపల బ్రాహ్మణులందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళందరూ మంత్రసిద్ధి గల బ్రాహ్మణుడు ఎవడో ఉన్నాడు, అతను మంత్రసిద్ధి వల్ల రాక్షసుడు చనిపోయాడు, మనకు పీడ విరగడైంది, అతనిదే కాకుండా అతని సోదరులైన వాళ్ళని కూడా వెళ్ళగొట్టాడు అక్కడి నుంచి అని తెలిసి భీమసేనుని చూడడానికి వస్తారు. ఆయన వినమ్రంగా నిలబడతాడు మామూలుగా. అందరూ చూస్తారు, ఆనందిస్తారు, ఆశీర్వదించి వెళ్ళిపోయినట్టుగా నన్నయ్య గారు రాశారు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి మనం. ఏంటంటే, మనకి చాలా కాలంగా ఒక విషయం ప్రచారంలో ఉందన్నమాట. అదేమిటి అంటే, ఒకటే నక్షత్రంలో ఒకే రోజున, అంటే వేర్వేరు కాలాల్లో వేర్వేరు సంవత్సరాల్లో అదే రోజున 5 పుట్టారని, ఆ 5 ఎవడి చేతిలోనైనా ఒకడు మరణిస్తే మిగిలిన 3 కూడా అతని చేతిలోనే మరణిస్తారు అనే విషయం ఒకటి మనకు ప్రచారంలో ఉంది. వీళ్ళెవరు అంటే జరాసంధుడు, బకాసురుడు, భీముడు, కీచకుడు, దుర్యోధనుడు. ఇప్పుడు మొట్టమొదట బకాసురుడిని భీమసేనుడు చంపాడు గనక మిగిలిన వాళ్ళలో జరాసంధుడిని, కీచకుడిని, దుర్యోధనుడిని కూడా భీముడే చంపుతాడు అని ఒకటి
చెప్తారనమాట. చాలా కాలంగా ఇది ప్రచారంలో ఉంది. ఎక్కడిదో మనకు తెలీదు. కానీ చాలా విచిత్రంగా ప్రచారంలోకి వచ్చింది. నన్నయ్య గారి విషయం ఏం చెప్పలేదు. ఇక ఇక్కడ దాక్షిణాత్య సంస్కృత మహాభారత వ్యాస మహాభారత ప్రతిలో కొన్ని విషయాలు లేవనమాట. ఉత్తర దేశంలో ఉన్నటువంటి మహాభారత ప్రతుల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు చాలా నన్నయ్య గారు మనకి రాలేదు, తీసుకురాలేదు మన కళ్ళ ముందుకు కానీ, తన రచనలో కానీ. ఎందుకు అని అంటే, వింధ్య పర్వతం అడ్డంగా ఉంది కాబట్టి అక్కడికి ఇక్కడికి ప్రయాణం కష్టమయ్యేది. అందువల్ల అక్కడికి వెళ్ళి ఆ ఔత్తరాహిక ప్రతులని చూసి రాయడం అనేది అయ్యే పని కాదు. ఎందుకంటే నన్నయ్య గారు ఇక్కడ రాజరాజ నరేంద్రుడు కొలువులో నిరంతరము ఉండాలి కదా, ఆస్థాన మహాకవి కాబట్టి. అందుకని తమకు లభించిన దాక్షిణాత్య ప్రతిని చూసే రాశారు కనుక చాలా విషయాలు మనకి సరాసరిగా రాలేదనమాట. అంటే నేరుగా డైరెక్ట్గా రాలేదు. ఔత్తరాహిక ప్రతుల్లో ఎట్లా ఉంది అని అంటే, బకాసురుడు చనిపోయాడని తెలియగానే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వస్తారు. ఎవరింట్లో అయితే పాండవులు ఉన్నారో, నివసిస్తూ ఉన్నారో ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు అడుగుతారనమాట, ఎలా జరిగింది, నీవే చంపగలిగావా అని అంటే, లేదు లేదు, ఈరోజు నా వంతు వచ్చింది కనుక నేను ఆహారము అవి ఒక బండిలో పెట్టుకుని, బండికి ఒక పెద్ద బలిసిన దున్నపోతును కట్టుకుని తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంత్రసిద్ధుడైన బ్రాహ్మణుడు ఒకడు నాకు కనిపించాడు. కనిపించి, నీవు భయపడవద్దు, ఈ అన్నమంతా నాకు అప్పగించు, నేను వెళ్ళి రాక్షసుడిని చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. అందువల్ల నేను వచ్చేసాను. ఇప్పుడు ఈ జరిగిన దాన్ని బట్టి అతనే చేసి ఉంటాడు ఈ పని అని గోరఖ్పూర్ వాళ్ళ వ్యాస మహాభారత ప్రతిలో ఉంది. కనుక మనకి ఇప్పుడు కొత్త విషయం తెలిసిందనమాట. సాధారణంగా మన సినిమాల్లో కొంత విపరీతంగా చూపడం అవన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనకు తెలిసిన కొత్త విషయం ఏమిటి అని అంటే, ఉత్తర దేశంలో ప్రచారంలో ఉన్న కథలకి దక్షిణ దేశంలో మనం చదువుకుంటున్న మహాభారతానికి చాలా తేడాలు ఉన్నాయి. కానీ కవిత్రయం చాలా వరకు కథలో ఎక్కడా మార్పులు చేయలేదు, కానీ అక్కడక్కడ కొన్ని మార్పులు విచిత్రంగా కనబడడం అనేది మనకు ఆశ్చర్యం కలిగించే విషయం అనమాట. కాబట్టి ఇట్లా ఈ తేడా ఇట్లా ఉంది. మనకు స్వయంవరంలో కర్ణుని గురించి కొంత మనం చెప్పుకోవాలన్నమాట. ద్రౌపది స్వయంవరం సమయంలో నన్నయ్య గారు రాసిన దాని ప్రకారం, వింటిని పైకెత్తి వింటి నారిని దానికి చుట్టి పైన తిరుగుతున్న మత్స్యయంత్రాన్ని కింద ఉన్న నీళ్లలో చూసి భేదించాలి. ఆ మత్స్యయంత్రానికి కంటిని కొట్టాలి. అదనమాట ద్రౌపదిని గెలుచుకోవాలి అనుకున్న వాళ్ళకి తిరుపతి మహారాజు పెట్టిన పరీక్ష. అయితే ఇందులో కొందరు రాజకుమారులు వచ్చారు. వాళ్ళు వింటిని చూసి ఎత్తలేక భయపడిపోయి వెళ్ళిపోయారు. కొందరు ఇది మహా బరువైన విల్లు, మనకు అక్కర్లేదని వెళ్ళిపోయారు. దుర్యోధనుడు కూడా వచ్చి అది ఎత్తలేక బోరలా పడ్డాడు, అవమానపడి వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు అని ఉంది. నన్నయ్య గారు ఎట్లా రాశారంటే, దుర్యోధనుడు ఇందులోకి రానివ్వలేదు. ఆయన ఏం చేశారంటే, జరాసంధుడు మొట్టమొదటి శిశుపాలుడు ఎత్తాడు. శిశుపాలుడు ఎంత ఎత్తాడు? వింటిని పైకెత్తి ఆ వింటి నారిని మినపగింజంత మాత్రమే చుట్టగలిగాట, అంతకు మించి చుట్టలేకపోయాడు. జరాసంధుడు వచ్చి యవగింజంత చుట్టగలిగాడు. తరువాత శల్యుడు వచ్చి పెసరగింజంత చుట్టగలిగాడంట. కర్ణుడు వచ్చాడు కానీ అతను వెంట్రుక వాసంత మాత్రమే చుట్టగలిగాడు, పైకెత్తి పట్టుకోలేకపోయారు అని రాశారు నన్నయ్య గారు. కానీ మనకు సినిమాల్లో చూపించే పద్ధతి అంతా తేడాగా ఉంటుంది. ఎందుకు ఇట్లా వీళ్ళు విచిత్రంగా చూపించారు, నన్నయ్య గారు రాయలేదు అని అనుకుంటే, మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఉత్తర దేశ వ్యాస మహాభారత మూలప్రతుల్లో ఉన్న కథని వాళ్ళు అట్లా మనకి చూపించారు. ఇది జనాకర్షణకు బాగుంది. కానీ నన్నయ్య గారి మహాభారతాన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఇవన్నీ చాలా విచిత్రంగా ఎక్కడెక్కడి కల్పనలో కదా అని అనిపిస్తుంది. అది కూడా మనం చెప్పుకోవాలి కదా. మనకు సినిమాల్లోను సీరియల్స్లోను కనబడే విషయం ఉంది కదా. దాంట్లో కర్ణుడు తాను ద్రౌపదిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి రాడు. మహాధనుర్ధారి అని పేరు పొందాడు అప్పటికే. అందువల్ల తాను ద్రౌపదిని గెలిచి దుర్యోధనుడికి సమర్పిద్దామనే ఉద్దేశంతో లేస్తాడు. లేచి వచ్చాడు, వింటిని సంధించాడు, శరాలు కూడా వింటిని నారి కట్టేశాడు.
శరాలు అంటే బాణం సంధించబోతూ ఉండగా ద్రౌపది ప్రకటిస్తుందన్నమాట, ఇతను మత్స్యయంత్రాన్ని ఛేదించినా కూడా నేను సూతపుత్రుణ్ణి వరించను అనేస్తుందన్నమాట. దాంతో కర్ణుడు వీళ్ళు అక్కడ వారేసి వెళ్ళిపోతాడు, అవమానపడతాడు అనమాట. ఇట్లా ఉందన్నమాట ఉత్తర దేశం ప్రతుల్లో. కాబట్టి దీన్ని మనం అక్కడ చూడడం జరుగుతుంది. కానీ మనం వ్యాసభారతం అనేది సంస్కృతంలో ఉంటుంది కాబట్టి అందరూ చదవలేరు. సంస్కృతం పదాలు విడదీసుకుని అర్థాలు చెప్పుకుని కింద తాత్పర్యం ఉన్నప్పటికీ కూడా మనకి పూర్తిగా బోధపడే పద్ధతి కాదు. సంస్కృతం చాలా మందికి నేటి జనానికి రాదు. కానీ ఇప్పుడిప్పుడే జనంలో చైతన్యం వస్తున్నది. సంస్కృతం నేర్చుకోమని ప్రచారం జరుగుతుంది. చాలా విద్యాశాలలో సంస్కృతాన్ని నేర్పించడం కూడా మొదలుపెట్టారు. విదేశాల్లోనైతే చెప్పనే వద్దు, భారీ ఎత్తున జరుగుతుంది సంస్కృత బోధన అభ్యాసం కూడా. అందువల్ల మనకి నన్నయ్య గారు రాసిన మహాభారతమే ప్రామాణికం అనుకున్నట్లయితే అవన్నీ ఏమీ లేవు. ద్రౌపది పాత్రకు కూడా మచ్చ రాకుండా కర్ణుడిని తిట్టడం వల్ల ఆమె పాత్రకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన రచించారు అని మనం అనుకోవచ్చు అనమాట. తరువాత ఈ ద్రౌపది పుట్టుక తర్వాత ఉన్న కథ అంతా మళ్ళీ మనం చెప్పుకుందాము. ఇప్పుడు జరాసంధుడి వధన గురించి మనం చెప్పుకుందాం. సభాపర్వంలోకి వచ్చామన్నమాట. ఏమిటి అని అంటే, జరాసంధుడు అతని తల్లులిద్దరికి, అంటే జరాసంధుడి తండ్రి బృహద్రథుడు, అతనికి 2 భార్యలు, వాళ్ళిద్దరు కవల పిల్లలు. చాలా కాలం సంతానం లేక అడవిలో కాక్షీవంతుడనే మహర్షి కొడుకు చండకౌశికుడిని ఆశ్రయించి ఆయన ఒక మామిడి పండు ఇస్తే అది తీసుకువచ్చి భార్యలిద్దరికి చెరిసగం సమానంగా పంచాడు. వాళ్ళిద్దరూ తిన్నారు. చెరిసగం తిన్నందువల్ల వాళ్ళకి సగం సగం పిల్లలు పుట్టారు. అంటే ఒక ఆమెకు ఒక నిలువున చీల్చిన ఒక భాగం, రెండో ఆమెకు రెండో భాగం అట్లా పుట్టారు. ఇది చూసి భయపడిపోయిన వాళ్ళిద్దరూ, ఇట్లాంటి బిడ్డ పుట్టింది, అరిష్టమో ఏమిటో, మనం పారేయమని దాసీలకు ఇచ్చి పారేయమని చెప్తే ఆ పిల్లలు ఆ 2 భాగాలని కూడా బట్టల్లో కట్టి బయట పారేశారట వాళ్ళు. ఆ సమయంలో ఆ బృహద్రథుడి ఇంట్లోనే పూజలు అందుకుంటున్న జర అనే ఒక రాక్షసి, చాలా కాలంగా గృహదేవి అని పేరట ఆవిడికి. ఆవిడ బొమ్మలు బృహద్రథుడి ఇంట్లో సంతానంతో ఉన్నట్టుగా ఆమె బొమ్మలు చిత్రించి పూజలు చేయడం జరిగిందట. అందువల్ల ఆమె సంతోషించి ఆ రాజ్యాన్ని కావలి కాస్తూ ఉన్నది. అందువల్ల ఆమె ఆహారం కోసం తిరుగుతూ వచ్చి అనుకోకుండా వీళ్ళు బట్టల చుట్టూ పారేసిన 2 భాగాలు తీసింది. చుట్టలు తీసేసి బట్ట తీసేసి చూస్తే 2 ముక్కలుగా ఉంది. 2 చేతుల్లో 2 పట్టుకోవడం ఎందుకని 2 కలిపి పట్టుకుందామని పట్టుకుంది. పట్టుకునేటప్పటికీ ఆ బిడ్డ అతుక్కుపోయి ఏడవడం మొదలుపెట్టాడు. బతికాడనమాట, జీవం ఉన్న బిడ్డ. ఇక అప్పుడు జరిగిందంతా రాక్షసి కాబట్టి గ్రహించి విషయాన్ని దేవిగా పూజలు అందుకుంటుంది కదా, ఆ దివ్యత్వం వల్ల తెలుసుకుని బృహద్రథుడికి అప్పచెప్పి, బాబు వీడు మీ పుత్రుడు, ఫలానా ఫలానా కారణాల వల్ల ఇట్లా జరిగింది, వీడిని పెట్టుకో, నువ్వు వీడికి పెంచుకోవడం వల్ల నీకు వారసుడు లభించాడు కదా అంటే మహారాజు సంతోషించి పెంచుకుంటాడు. సరే, అతని మరణం భీముడి చేతిలోనే ఉంది కనుక శ్రీకృష్ణుడు అర్జునుడు భీములతో సహా దిగ్విజయ యాత్ర జరగాలంటే రాజులందరినీ గెలవాలి కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకుని మగధ దేశానికి వస్తాడనమాట. అట్లా వచ్చినప్పుడు జరాసంధుడితో భీముడికి యుద్ధం జరుగుతుంది, మల్ల యుద్ధం. ఆ యుద్ధంలో భీముడు మనకి బాగా కొట్టి ఇతన్ని 2గా చీల్చేసి బాగా ఏమంటారు దాన్ని, మల్ల యుద్ధంలో రకరకాల పట్లు పెట్టి ఎముకలు విరిచి చంపేశాడని నన్నయ్య గారు రాశారనమాట. కానీ మనకు చూపించడం ఎట్లా జరుగుతుంటే, జనానికి ఆకర్షణ ప్లస్ ఇంత బాగా గొప్పగా ఉంది యుద్ధం అని తెలుసుకోవడానికి, కృష్ణుడి పాత్ర ఎంత ఉందని చెప్పడానికి కూడా. ఇది ఉత్తర దేశ ప్రతుల్లో ప్రచారంలో, బాగా ప్రచారం కాదు, వ్యాస భాగవతంలో ఉన్నటువంటి కథ. అదేమిటి అంటే, జరాసంధుణ్ణి 2గా చీలిస్తే గాని మరణించడు అని కృష్ణుడు ముందు వాయుదేవుడిని తలుచుకుని చంపు అంటే బలంతో విజృంభిస్తాడు భీముడు. కానీ తర్వాత ఎంతకీ చావడు, చీల్చి పారేసినా కానీ మళ్ళీ ఆ 2 భాగాలు వచ్చి అతుక్కుంటున్నాయి, మళ్ళీ లేచి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడి వైపు చూస్తే గడ్డిపోచ 2గా చీల్చి అటొకటి ఇటొకటి పారేసినట్టు. అప్పుడు మళ్ళీ కాలుతో తొక్కి పట్టుకుని 2 భాగాలుగా చీల్చిన తర్వాత ఒక భాగాన్ని కుడివైపు, రెండో భాగాన్ని ఎడం వైపు విసిరేస్తాడు. అట్లా అపసవ్యంగా విసిరేసిన తర్వాత జరాసంధుడు మరణం జరుగుతుంది అని ఉత్తర దేశ ప్రతుల్లో ఉంది కాబట్టి ఆ రకంగా చూపించడం జరుగుతున్నది మనకి. అసలు విషయం అక్కడుంది.
చాలా వరకు ఎందుకో కవిత్రయ భారతంలో వాళ్ళు తీసుకోలేదు అన్నది మనకు అర్థమవుతుంది. కనుక ఇలాంటి విషయాలు కూడా ఎంత నిజమని చాలా మందికి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ నిజానిజాలు చెప్పే ప్రయత్నమే నేను ఇప్పుడు చేస్తున్నాను. నమస్కారం.